ఇవాల్టి నుంచి స్వతంత్ర దేశం అని చెప్పేసి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించుకుంది. ప్రపంచ దేశాలు కూడా తమ దేశాన్ని ఒక ప్రత్యేక దేశంగా గుర్తించాలి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు వేర్పాటువాదులు. సార్, వాస్తవానికి ఇప్పటివరకు ఏ దేశము కూడా బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా గుర్తించలేదు. ఇన్ఫ్యాక్ట్ బలూచిస్తాన్లో పాకిస్తాన్ నియంత పాలనపై మాత్రం భారత్ అనేక సార్లు స్పందించింది, ఖండించింది కూడా. సో ఇప్పుడు బలూచ్ ప్రత్యేక దేశం అనేది ఎంతవరకు సాధ్యం సార్? ఈ విషయంలో భారత్ వైఖరి ఎలా ఉండవచ్చు? అంటే భారతదేశానికి ఉన్న ఆప్షన్స్ లిమిటెడ్. ఎందుకంటే మనమేమి ఇప్పుడు పాకిస్తాన్ వాడు కాశ్మీర్లో జోక్యం చేసుకుంటున్నాడు కదా అని మనం వెళ్ళి బెలూచిస్తాన్లో జోక్యం చేసుకొని బెలూచిస్తాన్లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించి పాకిస్తాన్ ఇబ్బంది పెట్టవచ్చని చాలామంది అనుకుంటుంటారు. దానికి ఉదాహరణగా బంగ్లాదేశ్లో మన విమోచనోద్యమానికి మద్దతు ఇచ్చి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ దేశాన్ని 2 ముక్కలు అయ్యటానికి మనమే దోహదం చేశాం. అందువల్ల చూడండి, ఇందిరాగాంధీ చేసింది, మరి మోడీ ఎందుకు చేయడు అని. కానీ దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఇదేమో మనకు షేడ్ హిస్టరీ ఉంది, ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ అని. ఇదంతా ఒకప్పుడు భారతదేశంలో భాగం కదా మనం. సో మన సరిహద్దులో ఉంది ఈ చరిత్ర, మనకున్న జాగ్రఫీ. బంగ్లాదేశ్లో, తూర్పు పాకిస్తాన్లో పరిణామాలు ఇండియన్ సెక్యూరిటీ పైన, ఇంటెగ్రిటీ పైన, సావర్నిటీ పైన ఉండేటువంటి అంశాలు. కొన్ని లక్షల మంది తూర్పు పాకిస్తాన్లో పాకిస్తాన్ పాలకులు జరిపిన దుర్మార్గాల వల్ల, అత్యాచారాల వల్ల మన దేశంలోకి పెద్ద ఎత్తున రెఫ్యూజీస్ రావడము, లక్షలాది మంది ఆ రెఫ్యూజీస్ ప్రాబ్లం ఎదుర్కొన్నాం. ఈ డైమెన్షన్స్ అన్నీ ఉన్నాయి. అందువల్ల బంగ్లాదేశ్ విమోచనలో భారతదేశం పోషించిన పాత్ర బెలూచిస్తాన్ విమోచనలో పోషించడం అనేది అంత సులభం కాదు, ప్రాక్టికబుల్ కాదు. జియో పాలిటిక్స్లో అది చాలా ప్రమాదకరమైనటువంటి గేమ్ అవుతుంది. అందువల్ల ఏ దేశంలో కూడా మనం ఆ దేశ ఇంటెగ్రిటీని క్వశ్చన్ చేయము. ఈవెన్ టుడే మనం టిబెట్ విషయంలో కూడా మనం టిబెట్లో ఉన్న దలై లామాకి ఇచ్చిన ఆశ్రయం రాజకీయ ఆశ్రయమే అని కాదు, ఇది కేవలం కల్చరల్ అండ్ రిలీజియస్ అని మనం ఎన్నోసార్లు భారత ప్రభుత్వం చెప్పుకుంది. ఈవెన్ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈనాటికి కూడా టిబెట్ను చైనాలో భాగమే అని చెప్తుంది. అదే మనకు ధర్మశాలలో టిబెట్ గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ ఉంది. ప్రవాసంలో టిబెటన్ల ప్రభుత్వం భారత్ నుంచి ఆపరేట్ అవుతుంది. అయినా టిబెట్ పైన చైనా సావర్నిటీని మనమేం ప్రశ్నించలేదు. అదంతెందుకు తైవాన్ విషయంలో అమెరికానే తైవాన్ పైన చైనా సావర్నిటీని ప్రశ్నించడం లేదు. ఇండియా కూడా ఇప్పటి వరకు కూడా వన్ చైనా పాలసీకే మనం కట్టుబడి ఉన్నాం కదా. మనం తైవాన్ ఫర్ ఆల్ ప్రాక్టికాలిటీస్ ఇట్ ఇస్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ. మీరు అది స్వతంత్ర దేశంగానే పనిచేస్తుంది. తైవాన్కు సొంత సైన్యం ఉన్నది, సొంత కరెన్సీ ఉన్నది, సొంత పార్లమెంట్ ఉన్నది, ఎన్నికలు జరుగుతాయి. తైవాన్ పెట్టుబడులు చైనాలో పెడతారు, చైనా పెట్టుబడులు తైవాన్లో ఉంటాయి. తైవాన్ ప్రపంచంతో ట్రేడ్ జరుపుతుంది, ప్రపంచంతో మిలిటరీ సంబంధాలు ఉంటాయి. కానీ టెక్నికల్లీ ఇట్ ఈస్ స్టిల్ పార్ట్ ఆఫ్ చైనా. దాన్ని ఎవరమో మనం క్వశ్చన్ చేయడం లేదు. అలాంటప్పుడు బెలూచిస్తాన్ను సెపరేట్ కంట్రీగా ఇండియా గుర్తిస్తే అది ఇండియా బెలూచిస్తాన్ సెపరేట్ కావటానికి దోహదం చేస్తే చాలా ఇంప్లికేషన్స్ ఉంటాయి మనకు. అందుకే అంత సులభంగా మనం అది ఎమోషనల్గా పాకిస్తాన్ మన దేశంలో జరుగుతున్న దుర్మార్గాల వల్ల మనకు అనిపిస్తుంది పాకిస్తాన్ టిట్ ఫర్ టాట్ చెప్పాలి, ఎత్తుకు పై ఎత్తేయాలని. ఈవెన్ శ్రీలంకలో కూడా సింహళ జాతీయవాదంతో తమిళని ఊచకోతలు కోసినప్పుడు, తమిళని అణిచివేసినప్పుడు లిబరేషన్ టైగర్స్ తమిళ్ ఈలం లాంటి సంస్థలు, తమిళ్ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్, టుల్ఫ్ లాంటివి, తమిళ్ ఈలం రెవల్యూషనరీ లిబరేషన్ ఫ్రంట్ లాంటి అనేక సంస్థలు ఏర్పడ్డాయి. ఇందులో కొన్ని సంస్థల పట్ల భారతదేశం చాలా సానుకూలంగా కూడా వివరించింది. కానీ శ్రీలంకలో ఉన్న తమిళుల హక్కుల గురించి మాట్లాడింది భారతదేశం. తమిళుల పైన జరుగుతున్న అత్యాచారాలపైన, అణచివేత పైన మాట్లాడాం. కానీ తమిళ్ సెపరేట్ ఈలంకు భారత ప్రభుత్వం ఏనాడు అధికారికంగా మద్దతు ఇవ్వలే. మనం ఏనాడు తమిళ్ సెపరేట్ దేశం కావాలి, విత్ ఇన్ ద శ్రీలంక దానికి అటానమీ ఉండాలని మాట్లాడాను తప్ప విడిగా ఒక దేశం కావాలని మనం ఎన్నడూ మాట్లాడలేదు. అందువల్ల భారతదేశం బెలూచిస్తాన్ విషయంలో ఐ డోంట్ థింక్ నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఒక అడుగు ముందుకేసి బెలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా గుర్తిస్తుందని అనుకోను. గుర్తించకపోయినా సహకారం ఇస్తుంది అనుకోను. అఫ్కోర్స్ మన సింపతీస్ ఆర్ ఆల్వేస్ విత్ బెలూచ్ పీపుల్ ఉంటాయి కూడా. ఎందుకంటే వారు అణచివేత గురవుతున్నారు, వారు అన్యాయాలకు గురవుతున్నారు. అందులో
మన శత్రు దేశము, మన దేశంలో నిరంతర రక్తపాతాన్ని కోరుకునే ఒక దివాలా కోరు పాకిస్తాన్ ప్రభుత్వ చేతుల్లో, పాకిస్తాన్ ఆర్మీ చేతుల్లో వాళ్ళు అనుభవిస్తున్నారు కనుక వాళ్ళ పట్ల భారతీయులకు, భారత ప్రభుత్వానికి సానుభూతి ఉంటమాట నిజం, ఉంటుంది కూడా. ఎందుకంటే అది పాకిస్తాన్పై వాళ్ళు పోరాడుతున్నప్పుడు, పాకిస్తాన్పై పోరాడే ఎవరమైనా మనకు ఆనందంగానే ఉంటుంది కదా. క్రికెట్ టీమే పాకిస్తాన్ టీం పైన మన క్రికెట్ టీం పోరాడితేనే మనకు ఆనందంగా ఉంటుంది. బెలూచీలు పోరాడితే ఎందుకు ఆనందంగా ఉండదు? ఖచ్చితంగా ఆనందంగా ఉంటుంది. కానీ ఆనందంగా ఉండడం వేరు, మనం ఒక సావరెన్ గవర్నమెంట్ తీసుకునే డిసిషన్స్ వేరు. ఇక మీరని నెక్స్ట్ క్వశ్చన్, ఇవాళ ఇండిపెండెన్స్ డే బెలూచిస్తాన్ నిజంగా ఇండిపెండెన్స్ అయిపోయినట్లా? ఇండిపెండెంట్ డే ప్రకటించుకుని ఇండిపెండెంట్ కారు. ఇండిపెండెంట్ కావటానికి గ్లోబల్ కన్వెన్షన్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ యునైటెడ్ నేషన్స్లో రైట్ టు సెల్ఫ్ డిటర్మినేషన్, స్వయం నిర్ణయాధికారం దాన్ని యుఎన్ గుర్తిస్తుంది. కానీ అదే సమయంలో యుఎన్ చార్టర్ టెరిటోరియల్ సావర్నిటీ అండ్ ఇంటెగ్రిటీకి కూడా విలువిస్తుంది. అంటే ఒక దేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత కూడా మూలం. అందువల్ల యునైటెడ్ నేషన్స్ ఒక టెరిటోరియల్ ఇంటెగ్రిటీని గుర్తిస్తుంది కనుక పాకిస్తాన్లో భాగమైన బెలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా అంత సులభంగా గుర్తించవు. ఎందుకంటే దానికి మాంటెవిడియో కన్వెన్షన్ అని 1930sలోనే కన్వెన్షన్ ఉంది. ఆ కన్వెన్షన్, మాంటెవిడియో కన్వెన్షన్ ప్రకారము కొన్ని కండిషన్స్ ఉండాలి ఒక దేశం కావాలంటే. ఒకటి, పర్మనెంట్ పాపులేషన్ ఉండాలి. బెలూచిస్తాన్లో పర్మనెంట్ పాపులేషన్ ఉంది. 2, డిఫైన్డ్ టెరిటరీ ఉండాలి, నిర్దేశితమైన ప్రాంతం ఉండాలి, ఉంది, అది కూడా ఓకే. 3వది, 4వది లేవు. 3వది ఏంటంటే ఎఫెక్టివ్ గవర్నమెంట్ ఉండాలి, అంటే శ్రద్ధగా ఒక ప్రభుత్వం ఉండాలి. ఇవాళ మీకు నార్త్ యమన్లో హూతీలు పాలిస్తున్నారు, వారు ఒక పర్మనెంట్ పాపులేషన్ ఉంది, డిఫైన్డ్ టెరిటరీ ఉంది, అక్కడ ఎఫెక్టివ్ గవర్నమెంట్ కూడా ఉంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా ఉన్నాయి వారికి ఇరాన్తో, ఇతర దేశాలతో. కానీ మరి హూతీలను ఎంతమంది గుర్తిస్తున్నారు? ఎన్ని దేశాలు గుర్తిస్తున్నాయి? మీకు సౌత్ యమన్లో ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ అని పాలిస్తోంది. ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ సౌదీ గుర్తిస్తోంది, యూఏఈ గుర్తించలేదు. యూఏఈ ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్కి వ్యతిరేకంగా పోరాడుతున్న సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్కి మద్దతు ఇస్తున్నారు. అందువల్ల మీకు ఎఫెక్టివ్ గవర్నమెంట్ ఉండకుండా, ఇతర దేశాల గుర్తింపు లేకుండా, ప్రపంచ అంతర్జాతీయ గుర్తింపు లేకుండా ఒక దేశంగా ఏర్పడదు. అంత సులభం కాదు. ఈవెన్ గుర్తించినా ఏర్పడదు. మీకు కొసావో 2008లో మీకు ఏర్పడింది. 100 కంట్రీస్ పైగా ఇప్పటికి గుర్తించాయి. స్టిల్ యునైటెడ్ నేషన్లో కొసావాకు సభ్యత్వం లేదు. మీరు గోలు కొట్టండి వస్తుంది, ఈ కొసావా మెంబర్ ఆఫ్ యుఎన్ అంటే నో అని వస్తుంది మీకు. అలాగే ఎఫెక్టివ్ గవర్నమెంట్ ఉంది. కొసావా ఒక ఎగ్జాంపుల్ అయితే, వేరే ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆల్రెడీ ఒక రకంగా ఆ దేశాన్ని వాళ్ళు పాలించుకుంటున్నారు. ఆ ప్రాంతాన్ని సోమాలి ల్యాండ్ ఉంది, నార్త్ సైప్రస్ ఉంది. మీకు సోమాలి ల్యాండ్ అంటే సోమాలియాలో ఒక భాగంగా సమీపంలో ఉంటుంది. అలాగే మీకు ట్రైమిస్ట్రియా అని ఉంటుంది, యుక్రెయిన్కు మాల్దోవాకు దగ్గరలో ఉంటుంది. మాల్దోవాలోని ఒక బ్రేక్అవే ప్రాంతం ట్రైమిస్ట్రియా. ఇవన్నీ కూడా ఒక రకంగా స్వయం పాలక ప్రాంతాలు ఇవన్నీ. మీకు నార్త్ సైప్రస్ కానీ, సోమాలి ల్యాండ్ కానీ, ట్రైమిస్ట్రియా కానీ అవి స్వతంత్ర దేశాలు కాలేకపోయాయి. ఈ మధ్య సోమాలి ల్యాండ్ ఇజ్రాయిల్ కావాలని గుర్తించింది అరబ్ దేశాల్లో చీలిక తేవటానికి. సో అందువల్ల ఒక బెలూచిస్తాన్ ప్రజల పట్ల మన సానుభూతి ఉండొచ్చు, కానీ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ చూసినా, ఇంటర్నేషనల్ లా చూసినా అంత సులభంగా దేశాలకు కావు. నార్మల్గా డీకోలనైజేషన్ వల్ల దేశాలు ఏర్పడతాయి, అంటే వలస పాలన నుంచి విముక్తి పొందితే దేశాలు ఏర్పడతాయి. ప్రొలాంగ్డ్ కాన్ఫ్లిక్ట్ వల్ల దేశాలు ఏర్పడతాయి. బంగ్లాదేశ్ ఏర్పడింది ఒక ప్రొలాంగ్డ్ కాన్ఫ్లిక్ట్ వల్ల, ఆ దేశం ఏర్పడింది. సో అందువల్ల అంత సులభంగా దేశాలు ఏర్పడవు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం